घाट पुलिस चौकी पे कर रहे हैं रामचंद्र साहू। यदि आप मेरी आवाज सुन रहे हैं గ్యాంగ్ పిలుచుకొచ్చేవాడు పడేసినావారా తిన్నావా పడేసినావు నడువు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజు భాయ్ జై శ్రీరామ్ భాయ్ జై శ్రీరామ్ అందరికీ. ప్రజెంట్ అయితే మనం రామ మందిర్ దగ్గర ఉన్నాం అయోధ్యలో. ఇప్పుడు లేచాం, టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. స్నానం చేసుకొని తొందరగా దర్శనానికి వెళ్దామని స్టార్ట్ అయినాం మేము. ప్రస్తుతానికైతే ఇప్పుడు టెంపుల్కి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. రూమ్ ఎందుకంటే రాత్రి లేడిందో ఇక్కడ తొందరగా తీసుకున్నాం గుడి దగ్గర. ప్రస్తుతంగా టిఫిన్ చేసి వెళ్ళాము, ఎందుకంటే పబ్లిక్ చాలా ఎక్కువ. దర్శనానికి ఒక 4 అవర్స్ టైం పడుతుందంట. సో మేము తినేసి వెళ్ళామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఒక హోటల్ దొరకట్లేదు. తినేసి ఎక్కడైనా చూసి హోటల్లో తినేసి దర్శనానికి వెళ్ళలేదు. స్టార్ట్ అయిపోయాం మీరు. రాజా తీసుకోరా. పొద్దున స్పెషల్గా వెజ్ బిర్యానీ అనమాట గరం ఉన్నది. టిఫిన్స్ ఏం దొరకట్లేవు. సో పొద్దున మన కోసం ఈ భయ్యా వెజ్ బిర్యానీ చేసిండు. 20 రూపీస్ ప్లేట్ అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, తిన్నాక టేస్ట్ చూసి చెప్తాం. ఎట్లుంది సాతి? టేస్ట్ ఎలా ఉంది? పడతా నువ్వు పెట్టిన పైసలకు? పడితే పడతా. तुलसी कया सेवा है मानस क्या किसान पाप पुण्य दो विचार है భూవే లీన నిదాన్. వచ్చేసి మన 5వ చిన్న గుండం అనమాట. స్టార్టింగ్లో ఉంటుంది. చూసుకుంటే పబ్లిక్ ప్రయాగ్రాజ్లో ఉన్న కుంభమేళకి వచ్చిన పబ్లిక్ అంతా కాశీలో ఉన్నారు. కాశీ నుంచి ఇక్కడ అయోధ్యకు వచ్చారన్నమాట, రామ మందిర్కు. సో ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా ప్రొడక్షన్ దిగింది ఇక్కడ కూడా. ఇంత పబ్లిక్ అంటే అసలు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఏదో మీకు ఇక్కడ మీద కొంచెం అనిపిస్తుంది, కానీ ముందు మొత్తం చాలా రోడ్ బ్లాక్ అయిపోయింది. చాలా వరకు పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే మనం ఎక్కువ జూమ్ కాదు కనుక మనం జూమ్ చేయట్లేదు. చూడండి మీరే. ఎంత ఒక నైట్లోనే పెరిగిపోయిన పబ్లిక్ అనమాట. చాలా వరకు చాలా ఎక్కువ పబ్లిక్ పెరిగిపోయారు. చూసుకుంటే మొత్తం రామధనుస్సు యొక్క దీపాలంతాలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్ ఏవైతున్నాయో రామధనుస్సు యొక్క గుర్తింపుతో ఉన్నాయి అన్నమాట. మీద లైటింగ్స్ చాలా బాగున్నాయి. నైట్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇది. ముందుగా అనిపిస్తున్న ఆరో మార్క్ ఉంది కదా, ఈ రైట్ సైడ్లో జెండా ఉందా, ఇది ఎంట్రన్స్ అనమాట. రామ మందిర్కి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. సో మీరు చూసుకుంటే పబ్లిక్ చాలా హెవీగా ఉన్నారు. అసలు ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ చూసినా పబ్లిక్. అసలు రోడ్ కూడా కనిపించేంత పబ్లిక్ ఉంది. చాలా అంటే చాలా పబ్లిక్. ఇక్కడ ఉడిపి హోటల్ ముంగట్నే ఉంటుంది అనమాట. ఉడిపి హోటల్ అపోజిట్ అనే దర్శనానికి వెళ్ళే దారి కూడా. మన దగ్గర ఉన్న మొబైల్స్, ఎలక్ట్రానిక్ వాచెస్, అలాంటి ఎటువంటి గడ్జెట్స్ ఉన్నా అవన్నీ లాకర్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే టెంపుల్ లోపలికి అలౌడ్ లేదనమాట.
ఫైనల్గా అయితే మనకు దర్శనం అయిపోయింది. మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి మనం లోపల ఎటువంటి వీడియో ఫోటో దిగలేదు. సో మనం టెంపుల్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తాం అక్కడ ప్రసాదము. ఎవ్రీడే చేస్తారని చెప్పారు కానీ మనకంత కన్ఫర్మ్ అయితే తెలియదు. शंकर बोले का हेलो बाबा విశాఖపట్నంలో పెడదామంటే జగన్ గారు పర్మిషన్ ఇలే కదా. ఇక్కడ డెకాథ్లాన్ కూడా ఉంది సత్తి. డెకాథ్లాన్ కూడా ఉంది. డెకాథ్లాన్ ఇది స్పోర్ట్స్ వాడు మొత్తం బ్రాండ్ అంట కదా, చాలా బ్రాండ్ ఇట్లా దొరుకుతాయంట కదా. ఫైనల్గా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్కు బయలుదేరుతున్నాం. సో ఫస్ట్ టైం ఫ్లైట్ అనమాట, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఎంజాయ్ చేస్తాను. గుడ్ బాయ్.